గడ్డ దిక్కు పోయొచ్చేటట్టే లేదుల్లా. ఇక పోయేటోళ్ళు కూడా పోకుండ్రి, గంత సలు ఉన్నది. పోతే ఇక ఐస్ గడ్డ కట్టినట్టు గడ్డ కట్టుడేనుల్లా. హవు మళ్ళా ఆదిలాబాద్లా సలి పంజా ఇసిరింది. గోంత సల గోంత కథన బయటకు వచ్చేటట్టు లేదు. ఇక కొంచెమంత పొద్దుగూకితే చాలు. పొద్దుగూకుడు కాదులా, పగటీలైనా చల్లగానే ఉంటుంది. ఇక పొద్దుగూకైతే గజ్జ గజ్జ వణుకుతున్నారు జనాలంతా. ఆదిలాబాద్లో మస్తు ఉన్నదట సలి. ఏ గడ్డ దిక్కు పోయేటట్టున్నదా చెప్పుండ్రి. మొత్తం బొక్కలు కొరికే చలి పాడైందుల్లా. ఆదిలాబాద్ జిల్లా దిక్కు మొత్తం చలి పంజా ఇసురుతున్నది అనుకోరాదుర్రి. రాష్ట్రంలోనే ఎక్కడ లేనంత అత్యల్ప ఉష్ణోగ్రతలు అక్కడ నమోదవుతున్నాయి. ఆదిలాబాదు కొమరంభీం జిల్లాల సింగిల్ డిజిట్స్ లా ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడుతోని జనాలు గజగజ వణికిపోతున్నారు. వరుసగా మూడొద్దుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడుతోని జిల్లా వాసులు మస్తు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఏం పోతారు చెప్పుర్రి. ఆదిలాబాద్ దిక్కు ఆడబోయిన గిట్ల అడుగు పెడితే చాలు గజగజ వణుకుడు ఈగం పాడైంది. ఇక చూద్దాం పాండ్రి ఎట్టున్నదో అటు. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్న పరిస్థితి ఉంది. కొన్ని రోజులు ఒక 2-3 రోజులుగా అయితే తీవ్రంగా చలి వీస్తుంది. చలితో పాటు ప్రధానంగా శీతల పవనాలు ఏవైతే ఉన్నాయో అవి అయితే ఆదిలాబాద్ జిల్లా వాసుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం 7 నుంచి 9 గంటలైనప్పటికీ కూడా సూర్యుడు అంతంత మాత్రంగానే బయటకు వస్తున్నాడు. దీన్ని ముఖ్యంగా చూసుకుంటే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా చూసుకోవచ్చు కొమరంభీం జిల్లాలోని సిర్పూర్ టీలో నిన్న 11 డిగ్రీల పైన నమోదుగా ఈ రోజు ఉదయంకి వచ్చేసి 10 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి. మొత్తంగా సింగిల్ డిజిట్స్కి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో. అది చూసినారులా ఎట్లున్నదో కథ. ఈ సలేందో 3-4 రోజుల కాంచెల్లి ఇంకా ఎక్కనే అవుతున్నది కానీ తగ్గుడైతే లేకపాయి. అన్నిటి దిక్కు ఒక తీరంటే ఆదిలాబాద్ దిక్కు ఇంకో తీరన్న ముచ్చట. ఇక అక్కడ జనాలైతే ఎట్లుంటున్నారో ఏమో అర్థమైతలేదుల్లా. ఇక పొద్దుగు కాదు పగటిలకి కూడా ఇట్లా ఉష్ణోగ్రతలు పడిపోవడుతోని జనాలకు మస్తు ఇబ్బందులు అవుతున్నాయి అనుకోరాదుర్రి. ఏదేమున్నా ఇక భద్రంగా ఉండాలకి చలి పోయేదాకా ముసలిముడు వాళ్ళు పొలగాళ్ళు పైలం జర్రా. ఇక ఆదిలాబాద్ దిక్కున్నోళ్ళంతా మంచిగా ఉండాలల్లా నిమ్మలంగా చలి పోయేదాకా.